ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగము తెలుసుకుందాం. హిస్లాప్ స్వామి, మీ ప్రబోధములలో తగినంత స్పష్టత కలదు. ఇవి అమెరికాలోని సాయి సంస్థలలో ముచ్చటించవచ్చును. సాయి భక్తులు ఒకరి పట్ల ఇంకొకరు సహనమును చూపవలసిన అవసరం ఈనాడు ఎంతైనా ఉన్నది. ఎందరో గురువులు ఉన్నారు, ఎన్నో ఆధ్యాత్మిక పదములు ఉన్నాయి. ఆ గురువులను గురించి, ఆ పదములను గురించి సరియైన అవగాహన, విచక్షణ భక్తులలో కొరవడినది. స్వామితో నీకు ఉన్న సాన్నిధ్యము వారికి లేదు. నీకు ఆధ్యాత్మిక జీవితంలో పరిగణించదగిన గతానుభవం ఉన్నది, వారికి లేదు. వారికి నీవు మార్గదర్శివి కావాలను. హిస్లాప్ ఈ నూతన సూత్రములు సత్యసాయి కేంద్రములను కుదిపివేయను. సాయి ఆ విధముగానే జరుగును. సాయి కేంద్రములు మన సంస్థ యొక్క విలక్షణ స్వభావమును ప్రతిబింబజేయవలను. సాయి కేంద్రముల వ్యవహార సరళిని ఇతర గురువుల బోధనలతో కలగలపకూడదు. మన గమ్యస్థానం మనకున్నది. నేను మార్గమును నిర్దేశించి తిని భక్తులందరూ ప్రశాంత చిత్తముతో నిజాయితీగా అంకిత భావముతో ఆ మార్గమును అంటిపెట్టుకొని ఉండవలెను. భక్తులందరూ ప్రశాంత చిత్తముతో నిజాయితీగా అంకిత భావముతో ఆ మార్గమును అంటిపెట్టుకుని ఉండవలెను. నాయకులు వారి నడవడికలో ఇతరులు వారిని అనుసరించుటకు తగినట్లుగా ఆదర్శప్రాయులై ఉండవలెను. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రములన్నీ సాయి బోధనలకే పూర్తిగా అంకితము కావటం లేదు. సాయి ప్రస్తుతము కొందరు వ్యక్తులు వారి వారి సంస్థల అభివృద్ధికై స్వప్రయోజనాలను ఆశించి సాయి కేంద్రముల పేరును ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది నాయకులకు యోగము ఒక వ్యాపారము. ఆ వ్యాపార వృద్ధికైనా పేరును వాడుకుంటున్నారు. నా పేరును వాడుకుంటున్నారు. హిస్లాప్ అటువంటి పరిస్థితుల్లో ఏ విధముగా వ్యవహరింపవలెను? ఆ నాయకుడు ప్రముఖుడైన అతని పట్ల నిబంధనలను సడలింపవచ్చునా? సూత్ర నియమావళి ప్రకారము సాయి కేంద్రములు యోగా తరగతులు కానీ, ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన తరగతులు కానీ ధనార్జన నిమిత్తమై నడపకూడదు. సాయి సడలింపులున్నవని నాకు తెలియదు. హిస్లాప్ నేను అర్థం చేసుకున్నాను. అందరికీ ఒకే సూత్రం వర్తిస్తుంది. బహుశా అటువంటి నాయకులు తమ యోగ వ్యాపారమును విడిగా నడుపుకుంటూ సాయి కేంద్రములలో ఉద్యోగ బాధ్యతను నిర్వహించేదమని పలకవచ్చును. సాయి అది ఏ విధముగా ఆచరణయోగ్యమగును? మళ్ళీ అక్కడ ఆ వైవిధ్యం ఉన్న వ్యక్తుల మిశ్రమమే ఉంటుంది. అటువంటి వారు ఏదో ఒక మార్గమును ఎన్నుకోవలను. ఒకే పర్యాయము రెండు మార్గములు పోవుట సాధ్యము కాదు. ఈ సూత్రం మీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. వారి వారి సంస్థలకు ప్రత్యేక పంథాను అమలుపరచవలనే కృతనిశ్చయముతో ఉన్నటువంటి భక్తులు స్వేచ్ఛగా అట్లు చేయవచ్చును. సాయిరామ్.